షాహిదీ వీక్ డిసెంబర్ 21 to 27. మీ అందరికీ ఒక గొప్ప వ్యక్తి గురించి తెలియాలి. అతనే గురు గోబింద్ సింగ్ జీ. అతని మొత్తం కుటుంబం ధర్మం కోసం వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. గురు గోబింద్ సింగ్ జీ ఆయన ఆ జీవితం మొత్తం ధర్మం న్యాయం కోసం అర్పణం చేశారు. 21 to 27 చూసుకుంటే ఈ వీక్ లో గురు గోబింద్ సింగ్ వాళ్ళ పిల్లలు వీరమరణాన్ని పొందారు. పెద్ద కుమారుల వీరమరణం చాంకార్ షాహిబ్ యుద్ధం. షాహిబ్ జాదా అజిత్ సింగ్ జీ అతని వయసు 18 సంవత్సరాలు. షాహిబ్ జాదా జుహార్ సింగ్ అతని వయసు 14 సంవత్సరాలు. ఈ ముఘల్ రూల్ లో చూసుకుంటే వాళ్ళు సిక్ ని వాళ్ళ ధర్మాన్ని మార్చుకోమని అన్నారు. అప్పుడు ఏమైందంటే ముఘల్ సైన్యం వేల మందితో చుట్టుముట్టారు. అప్పుడు గురు గోబింద్ సింగ్ జీ దగ్గర కేవలం 40 మంది సిక్కులు మాత్రమే ఉన్నారు. అప్పుడు గురూజీ తన సైన్యం ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా తను ఎప్పుడు తల వంచలేదు. అప్పుడు గురూజీ ఒక పెద్ద కొడుకు అజిత్ సింగ్ జీ యుద్ధానికి వెళ్ళడానికి గురూజీ ఒక ఆశీర్వాదం అడిగారు. వీరంగా పోరాడి షాహిద్ అయ్యారు. దాని తర్వాత జుహార్ సింగ్ జీ ధైర్యంతో యుద్ధానికి వెళ్లి అమరుడు అయ్యారు. ఇవన్నీ తన తండ్రి కళ్ళ ముందు జరిగినప్పటికీ కూడా అతని ధర్మం నుంచి బయటికి తప్పలేదు. డిసెంబర్ 26 చిన్న కుమారులు అమర త్యాగం. షాహిబ్ జాదా జోహార్వార్ సింగ్ జీ అతని వయసు 9 years. షాహిబ్ జాదా ఫతే సింగ్ జీ అతని వయసు 6 years. ఈ చిన్న పిల్లలు మరియు వాళ్ళ అమ్మ ఒక కోటలో బంధించారు. ఆ తల్లి ఒక్క మాట ఈ పిల్లలకి చెప్పారు, ఇస్లాం మాత్రం స్వీకరించినట్టయితే మీ జీవితాలు రక్షించబడతాయి. అప్పుడు ఆ పిల్లలు ఏం చెప్పారంటే, మేము మా ధర్మాన్ని ఎప్పుడూ తప్పము. చిన్నపిల్లలు బతుకుండగానే వారిని ఒక ఇటుక గోడలతో కట్టారు. దైవనామం జపం చేస్తూ భయం లేకుండా ప్రాణాల్ని విడిచారు. ఆ తర్వాత వారిని తల నరికి షాహిదులు చేశారు. ఈ వార్త వినగానే వెంటనే వాళ్ళ అమ్మ ధ్యానంలోనే చనిపోయారు. డిసెంబర్ 27 గురు గోబింద్ సింగ్ ఒక మాట అన్నారు, इन पुत्रान की शेष पर वार दिए सूत चार मुए तो क्या हुए जीवित काय हजार. ధర్మం కోసం నా 4 కుమారుల్ని అర్పించాను. 4 పోయినా ఏముంది, ఖాల్సా రూపంలో వేల మంది జీవించారు. షాహిదీ వీక్ సందేశం ఏంటంటే ధర్మం కోసం నిలబడాలి, అన్యాయం ముందు భయపడకూడదు. మా ప్రాణాలైనా తీసుకోండి, మేము మా ధర్మాన్ని మార్చుకోము.